హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పెన్షన్ల గురించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకు వచ్చిన అప్డేట్ వరకు అయితే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలంటే వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియోస్లో ఎక్కడైనా, కాబట్టి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం అయితే వైకాపా పాలనలో అడ్డగోలగా వైకల్య ధృవపత్రాలు జారీ చేశారనేసి అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వైద్య పరీక్షలతో బోగసులు గుట్టినట్టు తాజాగా సమాచారంపై సెర్ఫ్ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. అది పూర్తి విధానం తెలియజేస్తాను ఫ్రెండ్స్. లేని రోగాలు ఉన్నట్లుగా నటించి లేనివారి పెన్షన్లు పొందుతున్నారు, నెలవారీ పెన్షన్లు పొందుతున్నారు. వారు అడ్డంగా దొరికిపోతున్నారు. నెలకు 15,000 అలాగే 6,000 చొప్పున పింఛన్ పొందే వారిలో అక్రమాలుగా గుట్టు బయటపడుతోంది. నెలకు 15,000 పింఛన్ పొందే వారిలో 19,000 మంది వివరాలను వైద్య బృందం తాజాగా ఆన్లైన్లో నమోదు చేశాయి. వాటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు విశ్లేషించగా 3,000 మంది ఆ మేరకు పింఛన్ పొందేందుకు కూడా యోగ్యులు కాని వారిని తేలింది. ప్రకాశం జిల్లాలో సుమారు 300 మంది వైకల్యం స్వల్పంగా ఉన్నప్పటికీ 15,000 చొప్పున లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. మరో 10,000 మందికి 6,000 పింఛను పొందే స్థాయిలో మాత్రమే వైకల్యం ఉందనేసి తేలింది. ఇక రాష్ట్రంలో నెలకు 6,000 పింఛను పొందుతున్న వారైతే 7.96 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2 లక్షల మందికి ఇప్పటికే నిర్దేశించిన ఆసుపత్రుల్లో పరీక్షించగా, ఇక 1.50 అంటే 1.5 లక్ష మంది పరీక్షల్లో వివరాలు ఇంకా ఆన్లైన్లో నమోదు చేయగా, వారిలో 40,000 మందికి 6,000 పెన్షన్ పొందే అర్హత మాత్రమే ఉందని తేలింది. అలాగే లేని రోగులు ఉన్నట్లు కూడా చూపిస్తున్నారు. దాని విషయాలు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే గత వైకాపా పాలనలో వైకల్య సర్టిఫికేట్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయనేసి నిర్దేశిత శాతం మేరకు వైకల్యం లేనప్పటికీ వైకాపా స్థానిక నాయకుల ఒత్తిడితో ఆ మేరకు వైద్యులు అధికారులు ఎక్కువ శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. పక్షవాతం, రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో కాళ్ళు చేతులు పడిపోవడం, దెబ్బతినడం వంటి కారణాలతో మంచానికి పరిమితమైనట్లు నటించారు. కొందరు ఆ సమయానికి ఉన్న చిన్న దెబ్బలు చూపించి మరీ 85% వరకు వైకల్యం ఉన్నట్లు ధృవపత్రాలు పొందారు. ఈ దందాలో ముడుపులు చేతులు వాడటం కూడా మారాయి. నిబంధనల ప్రకారం కొందరికి కనీసం 2 ఏళ్లకోసారి రీఅసెస్మెంట్ చేయాలి, కానీ ఇది అసలు జరగనే లేదు. అనర్హులైనప్పటికీ అధిక మొత్తంలో పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖనిజకు కూడా నష్టం వాటిల్లుతుందనేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికీ ఎన్ని పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేశారు, ఇంకా ఎన్ని ఉన్న సంగతి కూడా మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అయితే 15,000 పెన్షన్లు పొందే వారి సంఖ్య 25,000 గుండా, అంటే ఒక్కో జిల్లాలో. అలాగే వైకల్యం నిర్ధారణ పరీక్ష పూర్తయిన వారి సంఖ్య 24,000, ఆన్లైన్లో నమోదైన వారి సంఖ్య 19,000, అలాగే స్వల్ప వైకల్య అసలు సమస్యలు లేని వారి సంఖ్య 3,000గా ఉన్నట్టు తేలింది. అంటే ఒక్కొక్క జిల్లాలో ఈ విధంగా 3,000 మంది దాకా ఉన్నారన్నమాట. అయితే 6,000 పెన్షన్లు మాత్రమే అర్హతమైన వైకల్యం ఉన్నవారి సంఖ్య 10,000 ఉండగా 6,000 పెన్షన్ పొందేవారు 7.96 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు పరీక్షలు పూర్తయినది 2 లక్షల మందికి. ఆన్లైన్లో వివరాలు అప్డేట్ అయ్యింది 1,05,000 మందివి. స్వల్పంగా అసలు వైకల్యం సమస్యలు లేని వారైతే 40,000 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా కొంతమంది ఇప్పుడు వైద్య పరీక్షల్లో కొంతమంది చేతివాటం చూపిస్తున్నారు. వైద్యులకి మీకు పెన్షన్ కట్ అవ్వకుండా మీ వెరిఫికేషన్లో మీకు శాతం కరెక్ట్గా ఉండేలా చూసేదానికి కనీసం 10,000 నుంచి 20,000 దాకా పెన్షన్దారుల దగ్గర లంచం అడుగుతున్నట్టు మనకైతే ఒక సమాచారం వచ్చింది. ఇలాంటి ఘటనలు చాలా దగ్గరలో కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లాల్లో చోటు చేసుకున్నందువల్ల అసలు అర్హులైన వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వైద్యుల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేసి ఈ దివ్యాంగుల పెన్షన్దారులు అయితే వాపోతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పెన్షన్దారులకి వెరిఫికేషన్లకైతే ఎవరికైతే వైద్యులు వస్తున్నారో వాళ్ళకైతే మీరు నిజమైన
దివ్యాంగులైతే వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి మీరు ఎటువంటి లంచంలో ఇవ్వాల్సిన అవసరం లేదనేసి కొంతమంది అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కొన్ని ప్రశ్నావళంగా మీరు పెన్షన్లు ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అనే ప్రశ్నకి మంత్రి గారు చెప్పడం జరిగిందంటే త్వరలో కొత్త పెన్షన్ని విధి విధానాలని త్వరలో విడుదల చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కొత్త పెన్షన్లకి త్వరలో వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే పెన్షన్లో కొత్త ఆప్షన్ ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైతే వలసదారులు వాళ్ళ ఊరికి వచ్చి వేరే ఊరికి వెళ్ళి పెన్షన్ పని చేసుకుంటూ మళ్ళీ పెన్షన్ కోసం తమ సొంత ఊర్లకు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే పెన్షన్ని మీరు పనిచేసే వలస కార్మికులు అంటే మీరు వలసకి ఏ ఊరికైతే వెళ్ళారో అక్కడికి మార్చుకునే ఆప్షన్ అయితే ఉంది. దాన్ని మీరు దగ్గరున్నటువంటి సచివాలయంకి వెళ్ళి మీరు తెలుసుకొని దాన్ని పూర్తిగా మీరు ఎక్కడైతే మీరు వలసకి వెళ్ళి పని చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా దీన్ని మార్చుకునే వెసులుబాటు అయితే ఇప్పుడు ఆప్షన్ అయితే వదులున్నారు. దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరు స్పోసెస్ పింఛన్స్ అది కూడా విడుదలైంది. కొన్ని దగ్గరలో ఈ మధ్య ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ తీసేసినందువల్ల స్పోసెస్ పెన్షన్లు కూడా విడుదల చేశారు. కాబట్టి ఎవరైతే భర్తకు వచ్చిన పెన్షన్ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెన్షన్ని భార్యకి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది. దాన్ని కూడా మీరు గమనించి ఆ పెన్షన్ కూడా మీరు పొందే దానికి కూడా అర్హత అయితే ఉంది. కాబట్టి దానికి కూడా మీరు అప్లై చేసుకునేది అయితే ఆప్షన్ లేదు. దాన్ని కూడా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్ సంబంధించినటువంటి సమాచారం నచ్చిన తెలియజేశాను. నచ్చినట్టు లైక్ చేయండి. చిన్న తరబాట్లు పొరపాట్లు మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.